వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందన. 78వ సంకీర్తన 20వ చరణం. 78 20వ చరణంలోనికి వద్దాం ప్రియులారా. దేవుడి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనకి ఆయన చెప్పండి, బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొని దేవుని యొక్క ప్రేమలో ఈ సందర్భం ఏంటంటే, హోరేబులో రెఫదీము దగ్గర నీళ్లు లేవని వాళ్ళు మోషే మీద తిరగబడ్డప్పుడు మోషేతో చెప్తే, ఆ కర్రను తీసుకొని బండ మీద కొట్టు, ఆ బండ మీద నేను నిల్చొని ఉంటానని చెబుతాడు. వస్తాయిలేండి ముందు వాక్యాలు. అప్పుడు జరిగింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఇప్పుడు ఏ బండను వాళ్ళు కొట్టింది? క్రీస్తు అనే బండని. ఆయనే చెప్పాడు, ఈ బండ మీద నేను నిల్చుంటాను, నీకు ఎదురుగా బండను కొట్టమన్నాడు. ఆ బండ ఎవరు అంటే క్రీస్తు. ప్రియులారా, అంటే క్రీస్తు ఏం చేయబడతాడని మనకి కనపడతా ఉంది. ఆయన చీల్చబడతాడు, ఆయన కొట్టబడతాడు అని అర్థమవుతాం. కొట్టారుగా. ఇప్పుడు కొడితే ఏమొచ్చినాయి? నీళ్లు దేనికి గుర్తు? దాహం తీర్చడానికి గుర్తు. ఏ దాహము? ప్రజల యొక్క పాపపు దాహం కాక ఆత్మ సంబంధమైన దాహాన్ని తీర్చాలని ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? ఇప్పుడు కనాను దేశానికి వెళ్తున్నారు, అంటే యెరూషలేముకి వస్తున్నారు. ప్రియులారా, ఆలోచన చేయవలసిందిగా కోరుతాం. ఏ బండ దగ్గరికి వచ్చావు నువ్వు? ఏ నీళ్లు తాగుతున్నావు? నిర్గమాకాండము 17వ అధ్యాయము 6వ వచనం, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. ఎక్కడ జరిగిందో సందర్భం ఇక్కడ మనకి కనపడుతూ ఉంది. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డల, ఏం జరిగిందంట? ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరును. నాలో నుండి ఏమొస్తాయని ప్రభువు చెప్పారు? జీవజల ధారలు. అంటే అవి తీసుకుంటే బ్రతుకుతారు. కీర్తన గ్రంథము 40వ కీర్తన 2వ చరణం, నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచు. నా అడుగులు ఎక్కడ స్థిరపరచుకోవాలి? బండ మీద. ఏ బండ? క్రీస్తు అనే బండ మీద. ఎక్కడ పెడితే అక్కడ నిలబడటం కాదు, పాపపు స్థలాల్లో నిలబడకూడదు. 62వ సంకీర్తన 2వ చరణం, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను, ఎన్నాళ్ళు మీరు ఒకరిపై పడుదురు. ఎత్తైన కోట, కొండ, కోట అన్నీ బండ మీద కట్టుకుంటారు. కోటలు కింద కట్టరు, సామాన్యంగా పైనే ఉంటాయి. చాలా కోటలన్నీ పైన ఉంటాయి. ఎందుకో తెలుసా? శత్రువులు పైకి వచ్చేటప్పుడు వీళ్ళంతా కూడా సైనికులు చుట్టూ ఉంటారు కాపలాగా. అందుకని రాజుగారికి ఏం జరగకుండా ఉండాలంటే కోటలో పెడతారు. మనకు కూడా కొండ, కోట ఎవరు? ప్రభువారే. నిర్గమాకాండము 17వ అధ్యాయము 1వ వచనము నుండి మనకి కనపడుతూ ఉంది. ఏమని? దేవుని యొక్క ప్రేమలో ఈ హిస్టరీ అంతా కనపడుతూ ఉంది. 7వ వచనం దాకా కనపడింది. 17వ అధ్యాయము 1 నుంచి చదవండి. తరువాత
ఇక్కడ ఒక మాట మీరు వినాలి. ఏం జరుగుతుందండి ఇక్కడ? వాదన, శోధన. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? కనానికి. కానీ ఏం పెట్టుకున్నారు? వాదన. ఇంకోటి ఏం చేశారు? దేవుణ్ణి శోధించటం. మరి మంచి స్థలాలకి తీసుకెళ్లాలని మేము కూడా ప్రయత్నం చేస్తుంటే సేవకులను ఎందుకండి వేదన పెడతారు? సేవకులను ఎందుకండి శోధన పెడతారు? ఆలోచన చేయండి. దేవుడి వైపు చూస్తూ కూడా మనము జారిపోతున్నాం. 4వ వచనం, అప్పుడు ఎక్కడ ఉంటానన్నాడు? బండ మీద నేనుంటా అంటే ఇప్పుడు ఆ బండ ఎవరిది? ప్రభుదే. నీవు ఆ బండను కొట్టగా చూసారా? మెరీబా అంటే చేదు, మస్సా అంటే శోధన. ప్రియులరా, దేవుణ్ణి మంచి స్థలాలకు తీసుకెళ్తా ఉంటే ఈ ప్రజలకు ఎలా ఉంది ఇప్పుడు చెప్పండి? పరలోక రాజ్యానికి వారసత్వం సంపాదించుకోండి అమ్మా అని చెబుతా ఉంటే చాలేవయ్యా, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి గుడ్డ లేదు, నువ్వేదో చెబుతావు అంటారు. అవన్నీ దేవుడు ఇస్తానని చెప్పాడా లేదా? చెప్పాడా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 28వ వచనం నుండి 31వ వచనం దాకా. ఏమండి? మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏం కట్టుకుందుమా అని ఎందుకు ఆలోచన చేస్తారు? ఇవన్నీ కూడా అన్ని జనులు ఆలోచన చేస్తారు. మీకు అవి కావాలినని నాకు తెలియదా? ఏమేమంట? ఏమి తిందమా, ఏమి కట్టుకుందామా. దేవుని చింతించకూడదని చెప్తూ ఉంటే మనం అనుకుంటున్నాం క్రిస్మస్ వస్తుంది, గుడ్ ఫ్రైడే వస్తుంది, ఈస్టర్ వస్తుంది, కొత్త గుడ్డలు లేవు. కొత్త గుడ్డలు లేకపోతే ఈస్టర్ చేసుకోకూడదా? ఏమండి? కనీసం పిల్లలకన్నా కొనలేదు. పిల్లలకి ఏమన్నా తెలుసు అసలు ఈస్టర్ అంటే? చెప్పండి, అడిగి ఏమన్నా అర్థమవుతాయి పిల్లలకి? ఈనాటి పిల్లలు చర్చిలకు వెళ్తారు కానీ వాక్యం తెలియదు వాళ్ళకి. యేసు ప్రభుని ఎందుకు కొట్టారంటే తెలియదు, ఎందుకు చంపారంటే తెలియదు. యేసు ప్రభు అలాగా ఎందుకు శ్రమపడ్డాడు దేవుడు కదా అని అంటే వాళ్ళకి అర్థం కాదు. అమ్మ నన్ను కూడా కొడతారేమో, డాడీ నన్ను కూడా కొడతారేమో అని అడుగుతారేమో. దేవుడినే కొట్టారు కదా. కాబట్టి వాళ్ళ నాలెడ్జ్ ఉండదు వాళ్ళకి. కానీ నువ్వు చెప్పేది అంటే తెలుసా? ఇదొక పండగ, దీనికి ఒక కొత్త గుడ్డ. ప్రియులారా, ఆలోచించేయండి. ఒక చిన్న ప్రశ్న వేసి ముందుకెళ్ళా. ఇక్కడ కూర్చున్న వెనక కూర్చున్న వాళ్ళు కానీ, మరి ఇక్కడ కూర్చున్న ముందు కూర్చున్న అమ్మాయి కానీ, మీరు బాప్తిజం ఏ సంవత్సరంలో, ఏ నెలలో, ఏ తేదీలో, ఎవరి ద్వారా బాప్తిజం తీసుకున్నారు చెప్పండి. 7వ నెల 2/6 సంవత్సరం. అవసరం మెయిన్ కావాల్సిందేంటి? సంవత్సరం. మొట్టమొదటి ఆధార్ కార్డులు వచ్చినప్పుడు సంవత్సరం వేసేవాళ్ళు. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ వేయడం మొదలుపెట్టారు. మనం ఈ జీవితంలో రక్షణ పొందిన దినమే మనకు గుర్తులేక ఇంకేమని ప్రార్థన చేస్తా చెప్పండి? ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అబ్బాయి 10th క్లాస్ పాస్ అయ్యావా అంటే పాస్ అయ్యాను సార్. ఎప్పుడు అంటే చెప్పలేకపోతే వాడిని ఉద్యోగంలో చేర్చుకుంటారా? అంటే ఇంత హాఫ్ నాలెడ్జ్ వాడు మా దగ్గర ఏం పని చేస్తాడు? హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు ఉద్యోగాలు చేయలేరు, అన్నీ తప్పులే. ప్రియులారా, ఈ రోజున క్రైస్తవత్వం ఎలాగుందంటే హాఫ్ నాలెడ్జ్, సగమే, మొత్తం ఏది కూడా రాదు.
ఒక ఆయన నిన్న వచ్చి నాతో అంటున్నాడు, ఏమండి మీరు ఎలా చెప్తారు ఇలాగ వాక్యాలు? ప్రకటన గ్రంథంలోకి వెళ్తారు, కీర్తనలోకి వెళ్తారు, ఆదికాండంకి వెళ్తారు, నిర్గమాకాండంకి వస్తారు, మళ్ళీ మీరు మత్తయి సువార్తకి వెళ్తారు, ఎలాగెళ్తారండి ఇంత ఫాస్ట్గా? అయ్యా చదివి 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 ఒక సబ్జెక్టు గురించి ఎక్కడెక్కడ ఉంటాయో వాక్యాలన్నీ పట్టుకుంటాం. ప్రియులారా, ఆలోచన చేయండి. 16వ కీర్తన 106వ సంకీర్తన 13వ చరణం. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. ఏమైందంట? నిద్రపోపాకమ్మా, ఏంటంటే చెప్పండి. ఆయన్ని యొక్క చేసిన కార్యాలు మర్చిపోయారంట. అరే మన కొరకు నీళ్లు తెప్పించాడే, మన కొరకు మాంసం ఇచ్చాడే, మర్చిపోయారంట. నువ్వు కనుక బాప్తిజం ఎప్పుడు తీసుకున్నావో మర్చిపోయినట్టు మర్చిపోతారు దేవుడి కార్యాలు. బాప్తిజం దేవుడి కార్యమా? నువ్వు ఈ లోకానికి రావటం దేవుడి కార్యమా? బాప్తిజమే దేవుడి కార్యం. లోకం రావటానికి అందరికీ పుడుతున్నారు పిల్లలు, కానీ మంది రెండవ జన్మ. మందే జన్మ, రెండవ జన్మ. మా జాగ్రత్త, బైబిల్ పడకుండా చూసుకొని నిద్రపోతున్నావేమో. నిర్గమాకాండం 16వ అధ్యాయం 2వ వచనం. నిర్గమాకాండం 16వ అధ్యాయం 2వ వచనం. ఆ అరణ్యములో, ఇక్కడ ఇంకొకటి కనపడింది. అక్కడ శోధన ప్రియులరా, ఇక్కడ శనుగుడు. గమనించండి, సేవకుడు అసలు ఏమండి ప్రశాంతంగా ఉండనిచ్చారు వీళ్ళు? ఈనాటి విశ్వాసులు సేవకుడిని ప్రశాంతంగా ఉండనిస్తున్నారా? లే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ఏదైనా కష్టం వస్తే ఎవరికి చెప్పాలంట? దేవునికి చెప్పమని రాసింది. పౌలు ఏమన్నా నాకు చెప్పమని రాసుకున్నాడా? పౌలు రాసిందే ఈ పత్రిక. పౌలు ఏమన్నా నాకు చెప్పండి అన్నాడా? చెప్పలేదే. ఏ సేవకుడైనా అదే చెప్పాలి కానీ అమ్మా నీ కష్టం ఉంటే నాకు చెప్పు అనకూడదు. దేవుడికి చెప్పండి. పాస్టర్ గారికి చెప్పకూడదు, చెప్పండి పాస్టర్ గారికి కూడా. పాస్టర్ గారు కూడా ఎవరికి చేస్తాడు ప్రార్థన? నీ కష్టాన్ని గురించి దేవుడి దగ్గర మొరపెట్టుకుంటాడు. నువ్వు మొరపెట్టుకోవాలి. ఒక చేతితో చప్పట్లు కొడతావా? ఒక ఎద్దుతో పొలాన్ని దున్నుతావా? అలాగే ఉంటుంది ఇది కూడా. నువ్వు నేను కలిసి ప్రార్థన చేయాలి. 89వ కీర్తన 26వ చరణం. నీవు నా తండ్రిని, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును. ప్రార్థన ఎలా చేయాలి? నువ్వే నా తండ్రివి, నా దేవుడు, నా రక్షణ దుర్గము. దుర్గం అంటే కొండ, కోట. కొండ కనపడుతూ ఉంది ఇక్కడ. దేవుని ప్రేమించిన 78వ కీర్తన 20వ చరణం. ఆయన బండను కొట్టగా నీరు ఊపికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా? ఆయన తన ప్రజలను మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకుంటున్నారంట. అరే నీళ్ళు ఇచ్చిన ఆయన ఆహారం ఇయ్యలేడా? చెప్పండి. పాత రోజుల్లో ఒక సామెత ఉండేది. అన్నం తిన్నావురా అంటే ఒట్టి ఇస్తర మంచినీళ్ళు అన్నాడంట. అంటే ఇస్తరేసారు కానీ మంచినీళ్ళు పెట్టి ఎరువులు అన్నం పెట్టలేదని. దేవుని ప్రేమిస్తున్నప్పుడు యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశం అతని వలన సఫలము. ఎవరైనా యేసుక్రీస్తు. నలగొట్టడం. బండను ఏం కొట్టారండి? కర్రతో కొడితే నీళ్ళు వచ్చినాయి. నలగ కొడితేనే కానీ రాలా తెలుసా?
బచ్చలి ఇత్తనాలు చూసారా ఎప్పుడన్నా? బచ్చలకి కూర చేసుకొని తిని ఉంటారేమో. ఇత్తనాలు చూసారా? ఒక రకమైన నల్లగా ఉంటాయి, కనపడతా ఉంటాయి, నేరేడు కాయ రంగులో. దాన్ని అట్టు పట్టుకున్నట్టు నలిపితే ఎర్రగా ఉంటాయి కదా. ప్రభువారిని నలగొడితే రక్తం బయటకు రక్తం వచ్చిందండి. నలగొట్టడం దేవుడికి ఇష్టమైంది. ఎందుకని? అక్కడ రాయబడినటువంటి మాట, దేవుని యొక్క ప్రేమలో తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా అతని సంతానం చూడాలి. ఏం చూడాలి? అతని సంతానం రక్తం. అది ఆ యొక్క రక్తంలో మనం కడగబడితే దీర్ఘాయుష్మంతులం అవుతాం, లేకపోతే లేదు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 30వ వచనం. ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టారు. ఎవరు? బండ. ఎవరు? క్రీస్తు. బండను కొడుతున్నారు. 26వ అధ్యాయము 68వ వచనం. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపని అరచేతులతో కొట్టారు. ఏమండి? రెల్లుతో తల మీద కొట్టారు. మీకా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. అయితే సమూహములుగా కూడుము, శత్రువులు మన పట్టణమును ముట్టడి వేయించున్నారు. వారు ఇశ్రాయేలు న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు. ఇశ్రాయేలు న్యాయాధిపతి ఎవరు? యెహోవా. యెహోవా కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఎవరు? యేసుక్రీస్తు. ఏం చేస్తున్నారంట? కర్రతో చెంప మీద కొట్టుచున్నారంట. ఇందాక చేతులు, అంతకుముందు రెల్లు. ప్రియులరా, బండను ఏం చేస్తున్నారు? వీళ్ళు కొడతా ఉన్నారు. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించాను. ఇక్కడ మరొక దెబ్బలు, కొరడా దెబ్బలు. ఏమవుతుందండి కొరడా దెబ్బలకి? శరీరము చీల్చబడుతుంది. కీర్తన 137వ సంకీర్తన 8వ చరణం. పాడు చేయబడబోవు బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేయువాడు ధన్యుడు. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు. ఎవరు ఈ పసిపిల్లలు? పాపాలను ఏం చేయాలి? బండకేసి కొట్టాలి. ఏ బండకేసి? క్రీస్తు అనే బండకేసి కొడితే అప్పుడు అవి కడగబడతాయి. పిల్లరా, ఆలోచన చేయండి. నిర్గమాకాండం 17:6 ఇందాక చదువుకున్నాం. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. ఆ బండను పట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 14వ వచనములో, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడునూ దప్పిను. మరి ఇప్పుడు ఆ రెఫదీములో ఆ హోరేబు దగ్గర నీళ్లు కొట్టగా నీళ్ళు వచ్చాయి కదా. కానాను చేరిందాకా నీళ్ళు ఉన్నాయా లేవా? చెప్పరండి. వాళ్ళు అక్కడి నుంచి, ఆ ఘోరమైన అరణ్యం అది, అక్కడి నుంచి కానాను దాకా మన ఇంట్లో ఉన్న నీళ్ళు రావేమో కానీ ఆ అరణ్యంలో నీళ్ళు ఇచ్చాడండి దేవుడు. ఎంత గొప్ప దేవుడు! కానాను పోయిన దాకా నీళ్ళు ఇచ్చాడండి. మామూలుగా నీళ్లు పోస్తే కాసేపు చూస్తే నీళ్లు కనపడతాయి, నేల మీద ఆరిపోతాయిగా. మరి అట్టెట్ట ప్రవహించాయండి అంటే ఆ బండలో నుంచి వచ్చిన నీళ్లు ఆగకుండా ప్రవహిస్తూనే ఉన్నాయి. అదొక జీవనది. ఆ జీవజలములు, లేకపోతే వాడు చచ్చిపోయేవాడు. కాబట్టి నేనిచ్చు నీళ్లు తాగేవాడు ఎప్పుడు కూడా ఏమంటే దప్పికొనడు అని ఆమెతో చెప్పాడు. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 19వ వచనం. మనము హోరేబు నుండి సాగి మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహారణ్యములో నుండి వచ్చి అమోరీయుల మన్నెపు మార్గమున కాదేశు బర్నీయకు చేరితిమి.
ఏ అరణ్యం అంటది? ఏమండి? మహా అరణ్యం, ఘోరమైనది. ఘోరమైనది అది. అంటే ఏమి కనపడదు, ఏమి దొరకవు, నీళ్లు లేవు. ఘోరమైన అరణ్యంలో నుంచి బయటికి తీసుకొచ్చాడు దేవుడు. నిన్ను ఈ కష్టాల్లోంచి బయటికి తేలేడా? ప్రార్థన చేయి, కన్నీళ్లు ఊటగా చేసుకో. కన్నీటితో విత్తువాడు సంతోషమైన పనులు కోసుకోగలుగుతారు. కన్నీటి ప్రార్థన నీకు లేదా? సంతోషమైన పంటలు ఉండవు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం. వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారమును, వారి దాహము తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించితివి. ఎప్పుడో జరిగిన సంఘటన ఎత్తి ప్రభుని ఏం చేస్తున్నారు? స్తుతిస్తున్నారు. మరి ఎప్పుడో నీలో జరిగిన కార్యాన్ని బట్టి, ఆ బాప్తిజం తీసుకున్న కార్యాన్ని బట్టి స్తుతిస్తున్నావా? మర్చిపోయాం అయ్యగారు అన్నావా? ఇందాక మనం చదువుకున్నాం కీర్తనలో, ఆయన కార్యములు వారు మర్చిపోతారు. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగతనమునకును హత్యకును నాశనమునకును చేయుటకును వచ్చును కానీ ఏమండి మరి దేనికి నీ రాడు? గొర్రెలకు జీవము కలగజేయుటకు, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చిందని మీతో నిశ్చయముగా చెప్తాను. దేవుడు ఎందుకు వచ్చాడో చెప్పాడు. ఏం కలగజేయాలని? మనకి జీవాన్ని ఇవ్వాలని. ఇప్పుడు తీసుకునేది ఏంటి? జీవమునిచ్చేటువంటి ఆహారం, జీవాహారం. అది జీవం ఇవ్వడానికి వచ్చాడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనం. ఆత్మయు పెండి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పికొనిన వారిని రానిమ్ము, ఇచ్చించు వారిని జీవజలములను ఉచితముగా పుచ్చుకొని. ఎవరు రావాలి? దప్పికొనిన వారు రావాలి. ఉచితంగా తీసుకోవచ్చు. జీవజలాలు ఉచితం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనములో, దప్పికొనిన వారులారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమియో నీయకయే ద్రాక్షరసమును పాలను. ఏమంటే బల్లారాధన రోజు దశంభాగాలు ఇవ్వాలి అని అంటారు కొంతమంది. దశంభాగాలు ఇవ్వకపోతే బల్లారాధన ఇవ్వకూడదా? చెప్పండి, ఏమంటున్నాడు దేవుడు? రోకలు లేకపోయినా ద్రాక్షరసము పాలను ఏమండి కొనుడి, తీసుకోండి. లేకపోయినా ఏమీ నియ్యకయే. కీర్తన 36వ సంకీర్తన 8వ చరణం. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని పొందుతున్నారు. నీ ఆనంద ప్రవాహంలో నుండి నీవు వారికి త్రాగించుతున్నావు. ఇంటిల్లి పాది చర్చికి వెళ్ళారంట. వెళ్ళారా? అమ్మ ఆటోకి ఎంత? 100 రూపాయలయ్యా. రావడానికి ఒక 100 రూపాయలు, 200 అయ్యా. మంచిది. మరి ఎంతమంది అమ్మ మీరు? 6 వెళ్తామయ్యా. మా కుటుంబం మొత్తం 6 వెళ్తామయ్యా. మరి 200 ఎక్కువ కాదమ్మా అంటే, ఎందుకయ్యా? ఫుల్లుగా పువ్వు తింటాము, కాస్త మిగిలితే కూడా తలా ఒక సంచులు వేసుకొస్తాం సాయంకాలానికి. ఇంకా భూ పనిలే, వండుకునే పనిలే, గ్యాస్ ఖర్చులే, పప్పు ఉప్పు ఖర్చులే. ఏమండి మళ్ళా అంటుందా దేవుడు భోజనం అయ్యా ఇది? ఏ భోజనం? చెప్పిందండి నాతో డైరెక్ట్గా. ప్రతి ఆదివారం మాకు పండగనయ్యా అంది. మరి ఎట్లా మీ భర్త? అందరూ వెళ్తామయ్యా. మరి ఏం చెప్పారమ్మా వాక్యం? బాగా చెప్పాడయ్యా. అదేనమ్మా ఏం చెప్పాడయ్యా. వాక్యం ఏమి అక్కదు. ఏ కూర చెప్పు? కూరలు కూడా అడిగా నేను. వారం మారుస్తారట. మామూలుగా బయట తినాలంటే 100-200 ఉంటుంది ఒక మనిషికి, లేదా ఇద్దరికి. ఒక మనిషికి తెచ్చుకుంటే ఇద్దరికి సరిపోద్ది అనుకుంటే 6 తింటున్నారు అంటే 300 600. వీళ్ళు ఖర్చు పెట్టేది 200. అటు ప్రభు సన్నిధి వచ్చింది,
ఇటు బో వచ్చింది, ఇటు కడుపు నిండింది. దేవుని యొక్క ప్రేమ ఆలోచన చేయండి. 15వ అధ్యాయం నిర్గమాకాండము 23వ వచనం. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయి, అందువలన దానికి మారా అని పేరు కలిగింది. దేవుడు మోషేని వాళ్ళు శోధించాడు. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, మారా దగ్గర చంపడానికి తెచ్చావా? ఎదురు తిరిగారు, రాళ్ళు తీసి కొట్టబోయారు. వీళ్ళ యెషయా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరు ఇలాగంటారు. ఏ యొక్క లో నుండి నీళ్లు తీసుకుంటా ఉంటా? రక్షణాధారమైన బావులండి. మీ ఇంట్లో రక్షణాధారమైన బావి ఉందా? అవునండి, మా అమ్మ రక్షణాధారమైన బావి అండి. ఏ కష్టం వచ్చినా దగ్గర కూర్చోబెట్టుకొని ప్రార్థన చేసి కన్నీరు గారుస్తుందండి. మా అమ్మ రక్షణాధారమైన బావి అండి. మా నాన్నండి రక్షణాధారమైన బావి అండి అని చెప్పగలరా మీరు? మీ ఇళ్లలో వారు ఆ రక్షణాధారమైనటువంటి బావులు ఉన్నాయి మన దగ్గర, భయపడొద్దు, దాహం తీర్చుకోండి, భయపడొద్దు అని చెప్పగలిగిన తల్లులు తండ్రులు ఉన్నారా? మా టీచర్ గారు ఎప్పుడు అదే అంటది, ఏదన్నా ఉందనుకోండి అంటే ఆమె ఒకటే అంటది, ప్రార్థన చేసుకోండి. అంతేకాదు, ఆమె కూడా వచ్చి ప్రార్థన చేస్తుంది. పిల్లలకు బాగాలేదు, పిల్లలు కూడా అడుగుతారు, బాగాలేదమ్మా, ఇద్దరం కలిసి పిల్లలకు ప్రార్థన చేస్తాం. రక్షణాధారమైన బావులు ఉన్నాయా నీ ఇంట్లో? ఆలోచన చేయి. ఆదికాండము 21వ అధ్యాయము 19వ వచనం. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చింది. ఎవరిమే? హాగరు. ఇంతసేపు పెట్టింది ఏంటి? హాగరు నీళ్లు లేక కుమారుడిని పడేసి ఏమండి దూరంగా కూర్చొని ఏడుస్తూ ఉంది. వాడు ఏడుస్తున్నాడు, దాహం వేసినాడు, ఏడవడా అయింది. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? ఆమె కన్నులు తెరిచినందున ఏం కనపడ్డాయి? నీళ్లు. అంటే దాహం తీరింది. చచ్చారా? బతికారా? బతికారు. మరి ఆ అరణ్యంలో ఎలా ఇచ్చాడు దేవుడు నీళ్లు? నీ కన్నులు తెరవబడి ఉంటే నీ ఇంట్లో కూడా ఇలాంటి జీవజల ధారలు ఉబుకుతాయి. నీకు ఇష్టం లేదనుకో, ఊరం, పిల్లల దాహం తీరదు. మా అమ్మాయి ఉన్నట్టుండి నేను అమెరికా వెళ్ళి చదువుతాను. దేంద్ర బాబు, అమెరికా వెళ్ళాలంటే లక్షలు అవుతాయి. రూపాయి 2 రూపాయలు. ఏదైనా గుంటూరులోనో అయితే విజయవాడలోనో లేదా ఇంకెక్కడ హైదరాబాద్లో కాలేజీలో చేరిస్తే ఒక 4-5 లక్షల్లో అయిపోద్ది. బ్యాంక్ బ్యాలెన్స్ 50 లక్షల రూపాయలు. ఏంటి తమాషా? మరి ఫ్లైట్ ఖర్చు ఏమండి, ఇవన్నీ చూసుకుంటే 1 కోటి రూపాయల ఖర్చు. మాకు భయం వేసేసి, మరి పిల్ల కోరికేమో పోవాలి, అక్కడ చదువుకోవాలి, ఎంఎస్ బీటెక్ అయిపోయిన తర్వాత ప్రార్థన చేసి, అమ్మ దేవుడి చిత్తం అయితే వెళ్తాం, మేమైతే వెళ్తామని కానీ వెళ్ళవని కానీ అంటలేదు. నువ్వు ప్రార్థన చేసుకో, మేము ప్రార్థన చేస్తాం, దేవుడికి అనుమతి అయితే వెళ్దుగా, లేకపోతే కూడా బాధపడద్దు. 4వ సంవత్సరం పరీక్షలు రాస్తూ ఉంది. అప్పుడు ఇంకా ఉంది, టైం ఉంది, అయిపోవాలా 4th ఇయర్, సర్టిఫికేట్లు కూడా రాలా ఇంకా. కానీ కోరిక మాత్రం పుట్టేసి అప్పటి నుంచి ప్రార్థన చేసాం దరిదాపు 6 నెలలు. చివరికి ప్రార్థన గెలిచింది. ఆ అమ్మాయి అమెరికా వెళ్ళటం జరిగింది. కాబట్టి మనము ఎవరి మీద ఆధారపడాలి? చింత యావత్తు ఆయన మీద వేయండి.
మరి మేమంత స్తోమత కలిగిన వాళ్ళేం కాదు, అప్పటికప్పుడు కట్టాలంటే 6 నెలల్లో లక్షలు కట్టాలంటే ఆడి నుంచి తెస్తాం. దేవుడే కృప చూపి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళే అడిగెళ్ళి ఇచ్చి అమ్మాయిని పంపించారు. దేవుని యొక్క ప్రేమలో 78 కీర్తన 15వ చరణం. అరణ్యములో ఆయన బండలు చించి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చిన. ఎన్ని నీళ్ళంట? సముద్రం అంత నీళ్ళంట. తాగితే తరిగిపోతాయండి. సముద్రంలో నీళ్ళు తాగితే తరిగిపోతాయా? అందుకని అంటున్నాడు ఇక్కడ, సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. 16వ వచనం. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. ఆయన ఏదైనా చేయగలడు. ఆ బండ క్రీస్తు. నువ్వు ఆనుకోవలసింది బండ మీద, నువ్వు నిలబడాల్సింది బండ మీద, నువ్వు హత్తుకోవాల్సింది బండ మీద. చేర్చబడినటువంటి రక్తము దగ్గరికి వచ్చి ఆయన యొక్క రక్షణను పొందుకోవలసిన వారిగా ఉన్నారు. ఇంకా దూరంగా ఉన్నారా? అలాంటి వారిని రమ్మని పిలవండి. దేవుడు మీకు సహాయము చేయును గాక. ఒకరి